హలో ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. నేను ఒక రైతుని. మనం ఒక పూట భోజనం చేయగలుగుతున్నాం అంటే దాని వెనక ఒక రైతు పడే కష్టం ఎంతో ఉంటుంది. అలాంటి రైతు మనం యూజ్ఫుల్గా ట్రావెల్ చేయబోతున్నాం. ఆయన జీవించే జీవితాన్ని, అనుభవాన్ని తెలుసుకుందాం. ఇదే ఆయన ఇల్లు. ఈయన పేరు చింతల అప్పలనాయుడు. వేములపూడి గ్రామం. ఈయనకి తెలిసిన పని, వచ్చిన పని వ్యవసాయం మాత్రమే. ఆవుల సంరక్షణతో రోజును ప్రారంభిస్తాడు. ఆవులకు మేత వేస్తూ వాటిని కుటుంబ సభ్యులా చూసుకుంటాడు. రైతుకి పశు సంపద అంటే కేవలం ఆదాయమే కాదు, అనుబంధం. ఈయన కొడుకు కూడా ఇతనికి తోడుగా ఉంటూ పనిలో సాయం చేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ ఉన్నా ఏమాత్రం గర్వం లేకుండా తన తండ్రికి అన్ని వేళలా సాయం చేస్తూ ఉంటాడు. ఆయన పెంచే కుక్కల్ని కూడా చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటాడు. చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటా. పాలు తీసిన అనంతరం వాటిని పాల కేంద్రంలో పోసి మళ్ళీ తన వ్యవసాయం పనులు చేస్తూ ఉంటాడు. ఆయన గురించి నేను చెప్పే కంటే ఆయన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. బాబాయ్, మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? పూర్వం నుంచినమ్మా. మా తాత వ్యవసాయమే, మా నాన్నగారు వ్యవసాయమే, మేము వ్యవసాయమే. అప్పట్లో ఏది బాగా పండించేవారు? అప్పుడంటే చోడి, గంటి, జొన్న, మొక్కజొన్న, తర్వాత కొరలు, పెద్ద శనక్కాయ. అప్పుడు గుత్తి శనక్కాయలు లేవు, పెద్ద శనక్కాయలు 3 పలుకులు ఉండేవి. చాలా ఉపయోగపడేవి మనకి. మరి గానుగు నూనె అదే ఆడించుకుండేవాళ్ళు. తర్వాత నువ్వులు బండి ఎక్కువగా, నువ్వులు 6 నెలలు నువ్వులు నూనె, 6 నెలలు శనగ నూనె వాడుకుండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఏం పండిస్తున్నారు? ఇప్పుడంటే ఈ కోతుల నుంచి అటువంటి వ్యవసాయం పెట్టలేకపోతున్నామమ్మా. ఎక్కువగా సర్వీస్ తోటలు వేసేస్తున్నారు. కొంతమంది మనకి జీడి, మామిడి ఉన్నది, గడ్డి వేసుకున్నాం, 4 ఆవులు మేపుకుంటున్నాం. ఇంకా అలా కాలక్షేపణ. ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు పాలుస్తుంది? ఒక ఆవు 4 లీటర్లు ఇస్తుంది, ఒక ఆవు 6 లీటర్లు ఇస్తుంది. ఎంత పడుతుంది పాలు రేటు? క్యాన్ దగ్గర 30 రూపాయలు వేస్తున్నాడు అమ్మ. 30 రూపాయలు లీటర్ 30 రూపాయలు వేస్తున్నాడు. బాబాయ్, మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప, బాబు. బాబు ఏం చేస్తుంటాడు? బాబు చదువుతున్నాడా? పాప పెళ్లి పిచ్చేసాం. ఆ అమ్మ కూడా జాబ్ చేసుకుంటాను. వ్యవసాయం పనులు బాబు కూడా అలవాటు ఉందా? ఉన్నదమ్మా. ఉందా? ఉదయం వస్తాడు, పాలు తీస్తాడు, పట్టుకెళ్ళి క్యాన్ కప్ చెప్తాడు, అప్పుడు బడికి వెళ్ళిపోతాడు. మీతో పాటు సమానంగానే చేసుకుంటాడు? చేసుకుంటాడు. మీతో పాటు మీ తోటదొడ్డిన ఎవరైనా ఉన్నారా? అమ్మాయి అన్నయ్య గారు ఉన్నారమ్మా. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన పొలం పనే మనలో పాటు ఆయన పండించుకుంటున్నాడు. వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. మనలాగే జీడి ఉంది, మనలాగే మామిడి ఉంది, మనలాగే గడ్డి ఉంది, అంతా సేమేనా? బాబాయ్, మీరు రోజులో సర్దానం తింటారా? ఎప్పుడు చల్లదనమేనమ్మా. ఏదో రోజు టిఫిన్ పెడతారు. మనకి టిఫిన్ అంటే పెద్ద ఏం కాదు. ఎప్పుడైనా బయటకు వెళ్తే తింటాం. లేదు అంటే ఏదైనా మసాలా వచ్చిందనుకో, అప్పుడు అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అలాంటివి ఏం పెడతారు. నేను కూడా ఎప్పుడు చల్దానం తింటాను. సర్దానం మంచిదా, టిఫిన్ మంచిదా? సర్దానమే మంచిదా. టిఫిన్ అన్నది మనిషికి ఆరోగ్యం కాదు, వేడి వచ్చేస్తుంది. మామూలు టిఫిన్ అంటే పెంకిల్లాడు, తాటాకి ఇల్లాడు చల్లదానం. ఎప్పుడు కూడా చల్లదానంగా ఉంటుంది. బాబాయ్, ఇప్పుడు తినేసిన తర్వాత నెక్స్ట్ పని ఏంటి? ఆవులకి గడ్డి పోస్తున్నాం. గడ్డి పోసి వాటి చేసి పొలం దిగి వస్తాం. సరే పద, అక్కడే మాట్లాడు. అలాగే బాబాయ్, గడ్డి ఎన్ని నెలలు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుందమ్మా. 2 సంవత్సరాలు అవుతుందా?
ఎన్నేళ్ళు అవుతుంది ఎదుగుదలకి ఇది గడ్డి? నెలకు వస్తుంది, సంవత్సరానికి 12 కోతలు గ్యారంటీ వస్తాయి. అవసరం 12 కోతలు ఖచ్చితంగా. పెంట ఎక్కువ వేసుకోవాలి, పెంటకి వేసుకోవాలి. ఈ ఎదుగుదల కోసమా? ఎదుగుదల కోసం పెంట వేసుకుంటే ఎప్పుడు నల్లగా ఉంటుంది గడ్డి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బాబాయ్, మా సైడ్ కూడా చాలా మంది ఇలాంటి గడ్డలు వేసారు. అవును, వాళ్ళు ఊరియేటారు. మీరు ఏమైనా గెత్తమే వేస్తా అంటున్నారు. అసలు దానికి దీనికి వేరియేషన్ చెప్పగలరా? బాగా తేడా ఉన్నదమ్మా. ఈ పెంట వేసింది ఎప్పుడు గడ్డి బలంగా ఉంటుంది, తర్వాత నలుపు ఎప్పుడు పోదు. ఇప్పుడు ఆ పిండి వేసింది, పిండి సారం వదిలేగానే ఎర్రగా అయిపోద్ది, బాగోదు, రుచి రాదు, భూమి పాడవుతుంది, దాంట్లో బలం తేడా వస్తుంది. ఇదిగో నేను 3 ఏళ్ళు బట్టి పెంటతోటే గడ్డి వేస్తున్నాను. మా పశువులకి ఎటువంటి వ్యాధి లేదు. ఇప్పుడు చాలామంది పొదువాపులు అవి చెప్తున్నారు, కానీ మా పశువులకి అటువంటిది ఏమీ లేదు. అందువల్ల మనం పెంట వేసుకొని గడ్డి వేసుకోవడం చాలా మంచిది కదా. ఈ గడ్డి వల్ల ఆవులకి హాని కలగకుండా మీ ప్రకృతి వ్యవసాయంలో దీనికి సంబంధించింది ఏమన్నా లేదు? ఉంది కదా, మనకి ఘనజీవామృతం ఉంది, ద్రవజీవామృతం ఉంది. అమ్మా, పెంట వేస్తాను అంటున్నావు కదా, మళ్ళీ ఆవు పేడ తీసుకొని వచ్చి పెంట వేసేస్తాను అంటున్నావు కదా. అవునమ్మా. అలా పెంట కాకుండా పచ్చి పేడ తీసుకొని నేను వేసుకొని దాంట్లో శనగపిండి, బెల్లం, పుట్టమన్ను వేసి దాంట్లో తగినంత ఆవు మూత్రం వేసుకొని అది బాగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఉండలు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పెట్టుకోవాలి. అది 7 రోజులు పోయిన తర్వాత బాగా చిదిపేసి పొడి, ఆ పొడిని మనం అది ఘనజీవామృతం అంటారు దాన్ని మనం జల్లుకోవాలి. అలా జల్లినట్లయితే ఈ పెంట కంట బలం దీంట్లో ఉంటది అన్నమాట. ఇది కూడా మనం చేసామంటే దీనికి భూమికి ఎక్కువ బలం ఉంటది. మీరు అన్నట్టు ఆవులకి వ్యాధి రాదు. మనం దీంట్లో నష్టపోయేది ఏం లేదు. అదే పేడతోటి మనం చేస్తాం అనమాట. అదే నాటావు మూత్రంతో చేస్తాము, నాటావు పేడతోటి చేస్తాం. నాటావు ఉన్నదిలేండి, కానీ దాన్ని ఎలా చేయాలన్న సంగతి మాకు తెలియదు కదా. నేను చెప్తానప్పుడు మీరు అది చేద్దరు. కానీ అలాగే ఘన అన్నది మనం పిండిలాగా మనం జల్లేసుకోవచ్చు. అది పొడి చేసేసుకొని ఘనజీవం తయారైన తర్వాత పొడి చేసేసుకొని మనం ఈ గెప్పం అయితే ఎలాగ వేసుకుంటామో అలాగే మనం జల్లేసుకోవచ్చు. తర్వాత ద్రవజీవామృతం ఉంది కదా, మనం వాటర్ పెడతారు కదా వీళ్ళు, ఈ వాటర్ పెట్టినప్పుడు వాటర్లో మనం పారించేసుకోవచ్చు అనమాట. అలాగా 1 ఎకరానికి 100 లీటర్లు మనం పారించుకోవాలి. లిక్విడ్ రూపంలో అయితే 200 లీటర్ల వరకు మనం పారించుకోవాలి. లేదు స్ప్రే చేయాలనుకోండి, దీనికి కూడా స్ప్రే చేయాలనుకుంటే మనం వాటర్ మామూలుగా పంపులో పెట్టేసుకొని వాటర్ స్ప్రే ఎకరానికి 5 లీటర్లు చెప్పి మనం స్ప్రే చేసుకోవచ్చు. మొక్క సైజు బట్టి మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆ 2 కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచే వ్యవసాయం చేస్తున్నారు కదా, పూర్వ పద్ధతిలో వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి తేడా ఏమైనా ఉందా? బోల్డ్ తేడా ఉన్నదమ్మా. తేడా లేకపోవడం ఏంటి చెప్పండి. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలు లేచి ఎడ్లకి నీళ్ళు పాలు చూసుకొని పాలు తీసి పక్కన పెట్టుకొని ఏరు పూసోని, ఏరు పూసి 11 గంటల దాకా దున్నోళ్ళు మేము. ఆడోళ్ళు గెత్తం జల్లేరు. 8-9 గంటల దాకా గెత్తం జల్లేసి వచ్చి పాక దగ్గర నీళ్ళు పాలు చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసేవారు. వంట అంటే ఎలాగనుకున్నారు? సామలు ఉడబెట్టేవారు, ఎండబెట్టేవారు, దంచేవారు. గంట్లు దంచుకోవడమే, జొన్నలు దంచుకోవడమే, ధాన్యం ఉన్నాయంటే దంచుకోవడమే. ఈ వస్తువు తిన్నన్నాలో ఎటువంటి ప్రాబ్లం మనిషికి లేదు. చాలా జాగ్రత్తగా బతికాం. తర్వాత ఎక్కడన్నా ప్రోగ్రాం ఉందంటే నడిచి వెళ్ళిపోయేవాళ్ళమే. ఈ దగ్గర ఈ సైకిళ్ళు లేవు, రిక్షాలు లేవు. అప్పుడు ఎక్కడో రిక్షాలు ఉండేవి. అప్పట్లో పంటలు పండించినప్పుడు మార్కెట్ ఎక్కడ ఉండేది మీకు దగ్గరలో? మాకు మార్కెట్ అంటే నర్సీపట్నం. ఇప్పుడు చిక్కుడుకాయ పండింది అనుకోండి, ఇక్కడ నుండి గంపని ఎత్తిమేం పెట్టుకొని నర్సీపట్నం 8 కిలోమీటర్ల దూరం. మీకు ఈ రోడ్లో వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో మెట్రో రోడ్డు వచ్చి అంతకుముందు పొంతలు ఉండి, ఆ పొంతలు అమ్మటే మామూలు బళ్ళు వేసుకెళ్ళడం, అక్కడక్కడ వర్షాలు పడితే దిగబడిపోవడం, నాటుబళ్ళు బోల్ సంఖ్య లేకపోయి దాని మీద మెట్రో రోడ్డు వచ్చింది. మెట్రో రోడ్డు కొన్నాళ్ళు నడిచాం. దాని మీద ఈ తార్ రోడ్డు వచ్చింది. తార్ రోడ్డు అంటే ఒక 10-15 సంవత్సరాలు బట్టి. అప్పట్లో పంటలకు బాగా గిరాకీ ఉండేది. అప్పట్లో ఎంత ఉండేది? ఇప్పుడు ధాన్యం బస్తా అమ్మాము అనుకోండి, ఇంచుమించు 25-30 రూపాయలు బస్తా. ఆడ మనిషికి ఉదయం పనిలోకి వెళ్ళింది అనుకోండి, సపోజ్ 6 అణాలు ఇచ్చారు. 6 అణాలంటే 6 అనంటే పావలానా బేడానా. అప్పుడు అంటే 10 రూపాయనా బేడానా. అప్పుడు మీకు తెలియదు. 2 పైసలు కూడా ఉండి, 5 పైసలు ఉండి, అణాలుండి, ఒక రోజువారీ కూలి, అర్ధనాలుండి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు రూపాయి కాడి నుంచి పైన కానీ కింద బేరం లేదు. అప్పుడు అలా కాదు, పైసలు కూడా పట్టిపోయి చేకలు కొనుక్కుంటోళ్ళు.
మరి ధాన్యం అంటే కొంచెం ఈ ఏరియాలో ధాన్యం పంట బాగా తక్కువ, అయినా వాల్యుయేషన్ ఉండేది. 25 రూపాయల దాకా ధాన్యం బస్తా వచ్చేది. బస్తా అప్పుడు 25 రూపాయలు. 25 రూపాయలు. 2500 దగ్గర నుంచి 3000. 3000. అది కొనుక్కోవాలంటే చాలా కష్టం అప్పట్లో. 25 అంటే ఈ మనిషి పావల 10 రూపాయ పోగెట్టి 25 రూపాయలు చెయ్యాల. బెల్లపదే ఉందనుకోండి, మనం ఆడించుకుంటూ వాళ్ళం. మనం అమ్మితే అంత 4 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు ఇదే అప్పుడు రేట్లు. మరి ఏ పంట తిన్నా గట్టిగా ఆరోగ్యంగానే ఉండేది. అప్పుడు బెల్లం వేరు, ఇప్పుడు బెల్లం వేరు. ఇప్పుడు బెల్లం రుచి అన్నది లేదు, అంటే కలర్ ఉంది, కానీ అప్పుడు అలాగే నల్లగానే ఉండేది బెల్లం. కానీ దాని రుచి అక్కడ దెమ్మ ఉంటే అక్కడికి వాసన కొట్టేది. మరి ఆడవాళ్ళు పురుగు టైంలో తింటారో ఖాయమని అది కానీ ఉడకబెట్టి ఈ దారంటే వెళ్తుంటే జనం ఆ సువాసనని తట్టుకోలేకపోయారు. ఇక్కడ పురటాలు ఉన్నదన్న లెక్క వేసుకుంటారు. అంత ఇలువుగా ఉండేది. ఆవు నెయ్యన పాత బెల్లం ఆ రోజుల్లో ఉడకబెడితేని. ఇప్పుడు లేదు, గులిగోజీ నీళ్ళతో సరిపెట్టేస్తున్నారు ఇప్పుడు జనాలు. మరి తేడా ఉండదంటారా? అది పాత బెల్లంనే అప్పుడైనా ఆవు నెయ్య వాడితే మట్టుకి చాలా ఆరోగ్యం ఉంటుంది. పిల్లకి ఆరోగ్యం, తల్లికి ఆరోగ్యం. పురటాలకు సంబంధించింది. మరి కానీ ఇప్పుడు ఏం లేవు, గులిగోజీ నీళ్ళు పెట్టేస్తున్నారు. మరి తల్లిపాలు తప్పించేస్తున్నారు. తల్లిపాలు పట్టకండి ప్రమాదం, పిల్లకే పైపాలు పట్టండి, లేకపోతే ఇలా డబ్బా పాలు పట్టండి, లేకపోతే పౌడర్ పెట్టండి అని చెప్తున్నారు. అప్పుడు ఏం లేవు. ఆ రోజుల్లో మరి హాస్పిటల్కి అది వెళ్ళాలంటే మాకు హాస్పిటల్ పని లేదు, హాస్పిటల్లో లేవు. అంటే ఆ రోజుల్లో తిండి వల్ల ఎటువంటి రోగం లేదమ్మా. ఇప్పుడు అంతకే కొన్ని నొప్పులు ఎక్కాయనుకో, ఆ మధ్యని ఇప్పుడు ఆయాలు ఉన్నట్టు ఎక్కడో పురుట్లు పోసి అమ్మ ఉండేది. ఆ అమ్మని తెచ్చుకుండేవాళ్ళు. తీసుకొచ్చి అమ్మ మా పాపకి పురుగు రాలేదు చూడు. ఇప్పుడంటే పిల్లలు అడ్డు తిరిగిపోయినారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని చెప్పి. అప్పుడు అవి ఏమీ లేవు. ఒకవేళ ఎవరికైనా జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా మరి వాళ్ళకి ఏమన్నా? మాకు జ్వరాలు పెద్ద ఇదిగా లేవు. ఒకవేళ వచ్చాయంటే మేము ఇంకా ఎటకారించుకుంటాను. వీడికి వేడి గింజ మీద తను పుట్టేసింది, అందుకే వీడికి జ్వరం వచ్చింది అనేవాడు. ఈడు జ్వరం వచ్చిందని ఇంటికి పోయి వేడిగా ఒరిగించి గలాసుడు తాగితే జ్వరం పోయేది, మధ్యాహ్నం పనిలోకి వచ్చేసాడు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు అలా కాదు. ఏ జ్వరం వచ్చినా ఏ జ్వరం వచ్చినా వైజాగ్ నర్సీపట్నం పోవడమే, టెస్టులు చేయించుకోవడమే. అప్పుడు అటువంటి ఏమీ లేవు. మా భోజనంలోనే ఎంతన్నా పెంట తప్ప ఏమీ లేదు వేయడానికి. ఒకవేళ నీకు చేనుకు అంత ఏదో తేడాపాడుగా ఉన్నదంటే తెలగపిండి నానబెట్టి జల్లివాళ్ళు, లేదంటే ఈ పశువుల పెంట మళ్ళీ చెదగొట్టేసి బాగా కావేసి దాన్నే జల్లివాళ్ళు. అప్పట్లో ఈ పురుగుల మందులు లాంటి పురుగుల మందులు కదా ఏమీ లేవు. తర్వాత వచ్చేయండి. తర్వాత వచ్చి పెద్ద పెద్ద తెలిసిన వాళ్ళు కదా వచ్చి, మన చదువుకున్న వాళ్ళంతా వచ్చి వాళ్ళు చెప్పారు, మీరు పలానా ఎరువులు వేయండి. వేస్తే పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి మరి మమ్మల్ని పిలిచి చెప్పారు, పలానా దమ్ములో ఈ ఎరువు వేయండి, లేదా తర్వాత గలుపు తీసి ఇది వేయండి, పంట మూమెంట్లో ఏదో పటాసు ఏదో అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి వేయండి, మీకు దిగుబడి బాగా వస్తుంది, మీరు లాభం పొందుతారు అనగానే ఈ పెంట్ల మీద రుచికారం తగ్గించేసి ఈ ఎరువుల మీదకి వచ్చి కానీ దిగుబడి వస్తుంది, కానీ వాల్యుయేషన్ లేదు. మామూలు తిండి అస్సలు బలం లేదు, రుచి లేదు. అప్పుడు గుమ్మడికాయ కూర తిన్నాము అంటే 3 రోజులు ఉండేది. వండుకున్నా నీ ఇష్టం వచ్చినట్టు వండుకున్నా 3 రోజులు గ్యారంటీగా తినేవాళ్ళు. కానీ కుండలోనే వంట. ఇటువంటి చపాలు గట్ట ఏమి లేవు మాకు. ఇప్పుడు ఒక రోజులోనే వండేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. కానీ అవి రుచిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడుతున్నాం ఉంటున్నాయి తప్ప అవి రుచిపోతుంది. చూడండి ఒకసారి మీరు, వెంటనే తిన్నదానికి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నదానికి తేడా చూపెడుతుంది. అవునవును. దానిలో వాల్యుయేషన్ ఏం లేదు, బలం అంతా పోతుంది. అవి అయినా ఫ్రిడ్జ్లో పెట్టడం వేస్టే. మనకు కావాల్సినంత అప్పుడు వండుకొని తింటే మంచిది. కానీ అప్పుడు పూర్వాన్ని మా వాళ్ళు 2 రోజులు ఉంచుకున్నారు అని ఇప్పుడు మనం ఉంచామంటే లాభం లేదు. వాసనలు వచ్చేస్తున్నాయి కూరలో, బలం లేదు, రుచి లేదు. అప్పుడు అన్నం కూడా రుచే,
ఏది లేకపోతే కొంత మంచి నూనె వేసుకొని కొంత ఉప్పు వేసుకొని అన్నం తినేసేవాళ్ళం. కూరలో మనకి నప్పలేదు అనుకోండి, నాకు కూర సమయం లేకలేదు అనుకో, చక్కగా ఈ కొంత నెయ్యి కానీ లేదా కొంత మంచి నూనె కానీ వేసుకోవడం, ఉప్పు వేసుకోవడం, చిన్న కారం వేసుకోవడం, తినేయడమే. అదే గొడ్డు కారం అన్నం అంటారు కదా. గుడ్డు కారం వేరు, మన కారం వేరు. గుడ్డు కారం ఉన్నది కానీ దాన్ని వేరు అంటే అది మసాలాతో కలిపింది. మనది అలా కాదు, ఓన్లీ సామాన్లతోటే కలిపింది మన కారం. మన కారం వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. కానీ గుడ్డు కారాలు కదా రకరకాలు వేసి అట్లా తయారు చేస్తున్నారు, అవి మనకి నశించు. కానీ వాడేస్తున్నాం. అవును. తినకూడదు అంటున్నాం, తింటున్నాం, ఏదో రూపాన్ని తినేస్తున్నాం. అవును. ఇప్పుడు రకరకాల స్వీట్లు తయారు చేస్తున్నారమ్మా, వాటితో తినేస్తున్నాం. అందువల్ల మనకి ఆరోగ్యాలు చెడిపోతున్నాం. నన్ను అడిగితే పూర్వ భోజనమే మంచిది, గట్టిది. పూర్వ మనుషులే గట్టిది. ఈ వాళ్ళ సినిమాకి వెళ్ళాలంటే బస్సు అన్న ఉండాలా, లేకపోతే వ్యాన్ అన్న ఉండాలా, లేదంటే ఆటో అన్న ఉండాలా, లేకపోతే బండి అన్న ఉండాలి. అప్పుడు అలాగని నడిచిపోయేవాళ్ళు. చక్కగా 5 గంటల బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే అప్పుడే అంత 45 పైసలు నేల. ఒక సినిమా టికెట్ స్టార్టింగ్లో 45 పైసలు నేల. ఇంకా కొంత ఉన్న బాబులు ఉంటే ఎక్కువగా బెంచి అని పెట్టారు, ఇంకా ఉన్న వాళ్ళు ఉంటే కుర్చీ అని పెట్టారు. అప్పుడు అనమాట ఈ రూలి. అప్పట్లో మీకు ఆటోలు అలాంటి ఏటీ లేవు? ఏవి లేవమ్మా. ఇంకా అంతే అదే తోపుడు బళ్ళు ఉండి, తోపుడు బళ్ళు బాగా నల్లైన వాళ్ళు ఉంటే తోపుడు బళ్ళు మీద వెళ్ళేవారు. మనిషికి ఎంత తీసుకునేవారు? మనిషికి అంటే నర్సీపట్నం వెళ్తే బ్యాడ్ ఎత్తే తీసుకెళ్ళిపోయేవారు. బ్యాడ్ ఎత్తే అంటే? బ్యాడ్ అంటే 10 పైసలు తెమ్మని 2 పైసలు తెమ్మని దాన్ని బ్యాడ్ అంటారు. నాతో 4 అర్ధనాలు అంటే ఒక్కొక్క అర్ధన 3 పైసలు, 4 అర్ధనాలు, అది బ్యాడే. మీకు బాగా నచ్చిన హీరో? మాకంటే అప్పట్లో అయితే అన్ని రకాలు బాగా మన స్టోరీ చూపెట్టినైనా ఎన్టీఆర్, రామారావు గారు. తర్వాత నాగేశ్వరరావు గారు కూడా కొన్ని స్టోరీలు చూపెట్టారు. తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కానీ కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని అవ్వలేదు. అంటే మనకు నచ్చుతుంది. మీకు నచ్చిన హీరో రామారావు అండి. నచ్చిన హీరోయిన్ అంటే ఈవిడ ఉంది, ఆమె పేరు రాలేదు, చాలా ఆటలో ఉన్నది. నిజంగా ఆ అమ్మ నటించవలసిన తల్లే. సావిత్రి కాదనుకుంటానమ్మా. అప్పుడు పూర్వ సినిమాలు ఆ అమ్మ కొంచెం చూస్తే కానీ ఆ పేరు ఇప్పుడు ఈ చేసి. అప్పట్లో మీ రోజుల్లో సినిమా బాగా ఏ సినిమా ఆడింది? అప్పట్లో దసరా బుల్లోడు ఒకటి ఆడింది బాగానా. తర్వాత మన ఎన్టీఆర్ది సెంచినట్టు ఒకటి బాగా ఆడింది. తర్వాత ఏం పేరు అది ఆడమనిషి పేరు మీద వస్తుంది, అది చూడవలసిందే. ఆ సినిమాలకి ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు కూడా వెళ్ళేవాళ్ళమే. సతీ సక్కుబాయి అని అది కూడా తీశారు. మన ఇప్పుడంటే రకరకాల పిలుపులు పెట్టి ఇస్తున్నారు. అదే సినిమా వాళ్ళు అలా కాదు, నార్మల్గా తీశారు. సతీ సక్కుబాయి అంటే నిజంగా ఓ స్టోరీ, ఓ తల్లి, ఓ కుటుంబం. ఆ రోజుల్లో మీకు కలర్ సినిమాలు లేదంటే ఓన్లీ బ్లాక్ కలర్ లాగా ఉండేదా థియేటర్లో? లేదు, బ్లాక్ అండ్ వైటే. ఇంకేం లేదు, ఒకటే ఈ మామూలు ఇప్పుడు నా లైటింగ్లు గట్ట ఏం లేదు, ఏకంగా తీసిపోవడమే. మామూలు మన స్టేజ్ మీద చూసినట్టే ఉండేది, అంత ఇదిగా ఉండేది. కానీ మనకు స్టోరీ కావాలి. అప్పుడు ఆ స్టోరీ నటించాలంటే ఆ అమ్మాన మన రామారావు గారే. ఇప్పుడు దిగుబడి బాగా వచ్చిందా? బాగానే వచ్చింది బాబు. మాకు దిగుబడి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎకరానికి ఎలా చూసినా 5-6 కట్టలు తక్కువ లేకుండా వచ్చింది మాకు. ఎందువల్లంటే మేము ఎప్పుడూ కూడా ఎరువులన్నా ఓలి పెంట లేదంటే రొడ్డ. ఇప్పుడు ఎక్కడన్నా రొడ్డలు ఉంటే పనికిరాని తుప్పలు కోసుకొచ్చి మొదలు కప్పెడతాం. లేదా మనం మామూలు దీని రొడ్డ అని లేకపోతే దీని ఏదమ్మా జనుము కానీ పండించి ఆ రొడ్డ తెచ్చి మొదలు కప్పెడతాం. అందువల్ల మనకి ఎటువంటి లాభం రాదు. ఎక్కడన్నా పండకపోవచ్చు, అది మనకు అనవసరం. మాది మాత్రం ఎప్పుడు కూడా నేను తోట వేసిన మొదలు
మా పంట పోయిందన్నది లేదు, కానీ మందులు కానీ కొట్టడం మాత్రం లేదు. అదనన్నా ఎంతన్నా ఈసారి మనం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వ్యవసాయం చేసుకున్నాం. అవునమ్మా. ఓన్లీ న్యాచురల్ గా మనం చేసాం. ఇప్పుడు దాకా గెత్తాలు వేసి చేసావు, న్యాచురల్ గానే చేసావు. కానీ ఇప్పుడు నుండి ఏం చేస్తావు అంటే నువ్వు ఆల్రెడీ ఏం చెప్పావు, బయట నుండి తుప్పలు తెచ్చుకొని నువ్వు కప్పుకొని దున్నించుకున్నానని చెప్పావు. కానీ అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు ప్రత్యామ్నాయంగా దానికి సంబంధించి ఒకటి మనకి ప్రవేశపెట్టారు. ఏంటి 30 రకాల విత్తనాలని మనకు పెట్టారు. అవి ఏం చేస్తాం, 30 రకాల విత్తనాలని PMDS అంటారు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని. అయితే మనం ఆ 30 రకాల విత్తనాలు తెచ్చి ఇదే భూమిలోని నువ్వు ఆ ఎంపర రబ్బులు అవి తెంపుకొని అక్కడిక్కడే కోసుకొని మొదల్లో పడుచుకుంటూ వదులు. ఈ 30 రకాలు తేలికపాటి దుక్కులు అంటే ఎక్కువ లోతు దున్నకుండా ఆ రంగులు మాత్రమే లోతు దున్ని ఆ దుక్కుతో పాటు మనం ఆ విత్తనాలు 30 రకాల విత్తనాలు జల్లుకొని అవి మనం ఎదిగిన తర్వాత మనం 45 రోజులు వచ్చిన తర్వాత మనం దమ్ము పట్టుకున్నాం అనుకోండి. దమ్ము పట్టిన తర్వాత భూమిలోని సొత్తు వచ్చేస్తుంది. నువ్వన్న ఆ పోషకాలన్నీ కూడా ఇందులో 30 రకాల పోషకాలు ఉంటాయి. ఆ 30 రకాల పోషకాలు కూడా ఇందులోకి వస్తాయి. సర్లే, మీరు అన్నది బాగానే ఉంది. రెండోది ఇక్కడ మనం తోటలో దమ్ము పట్టాం కదమ్మా. దమ్ము పట్టడం అందుకే కదా ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో మనం దున్నేసుకుంటాం. ఇప్పుడు ఎక్కువ టైం పట్టింది అనుకో అది అవ్వదు. లేదు నేను దమ్ము పట్టడానికి అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆవులు ఉన్నాయి కదా మీకు, ఆవులకి కోసేసుకుంటాం. 15 రోజులు వచ్చిన 45 రోజులు వచ్చిన తర్వాత కరెక్ట్ సైజు వస్తుంది మనకి. ఆ సైజులో ఏం చేస్తాం, మనకి వేరు వ్యవస్థలో మాత్రమే మనకి ఎక్కువగా ఉంటాయి. ఆ వేరు వ్యవస్థ ఎక్కువ పని చేస్తుంది మనకి. ఈ పైన ఉన్న రొడ్డ అంతా ఉంటుందా, ఈ రొడ్డ మనం ఆవులకి వేసేసుకోవచ్చు. ఆవులకి వేసేసుకొని మనం దున్నేసుకోవచ్చు నార్మల్ గా. మళ్ళీ ఎప్పుడు 365 రోజులు కూడా మనం భూమిని కప్పబడే ఉంచాలి. నేను ఎప్పుడు చూస్తాను ఇది, ఎప్పుడు కూడా ఏదో పంట వేస్తానే ఉంటాం. కానీ ఈసారి ఏం చేస్తావు, ఈ 365 రోజులు మనం ఏం చేయాలి, ఏదో విత్తనం వేస్తా ఉండాలి. కానీ ఇప్పుడు 30 విత్తనాలు అన్నాం కదా, ఈ 30 విత్తనాలు నేను ఇస్తాను, నువ్వు తెచ్చుకొని ఇవి జల్లిన తర్వాత ఎక్కువ ఎదిగిన తర్వాత గడ్డ అంత హైట్ వచ్చిన తర్వాత మనం కోసేసుకొని ఆవులకి వేసేసుకుంటాం. ఎప్పుడైతే ఆవులకి వేసుకున్నామో ఈ ఆరోగ్యమైన ఫుడ్ ఉంటది కదా, ఆవులకి తింటాయి. ఎక్కువ పోషకాలు ఎంత ఆవులకి. దాంతో పాటు పేట శాతం పెరుగుతుంది. నువ్వేమైనా పేట 4, 5, 3 చూస్తావు. నాకు తెలిసి ఆవుకి ఎంత వస్తుంది, మహా అయితే 4 వస్తుంది అంతేనా. 6 కూడా చూస్తావు ఇది కానీ వేస్తాయి. ఎందుకంటే ఎక్కువ పోషకాలు ఇది ఎక్కువ విత్తనాల్లో ఉంటాయి కాబట్టి మనం ఇవి వేసిన తర్వాత వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది భూమికి. తర్వాత భూమికి పనిచేస్తుంది. అలాగే అవి కోసుకొని ఆవులకి వేసుకుంటే ఆవులకి కూడా మంచి ఆహారం ఇస్తున్నట్టు. ఎందుకంటే మనం ఇందులో కెమికల్ అది వేయం కదా, ఓన్లీ మామూలుగా ఘనజీవామృతం వేయడం ఇది వేయడం అదే చేస్తూ ఉంటాం కాబట్టి అలాగా అది చేసుకోవాలి. తర్వాత దీనికి మందు ఏం కొట్టవు కదా నువ్వు, ఎప్పుడు వదిలేస్తావు. వదిలేసినా సరే నీకు 6-7 కట్టలు నీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. బాబాయ్, ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మంచిగా సాగు చేసినట్లయితే మీరు మంచి దిగుబడిని పొందుతారు. బాబాయ్, ఇప్పుడు సాగు ఏ పద్ధతిలో చేస్తారు? సాగు అంటమ్మా దేనికి పెద్ద పెట్టుబడి ఏం కాదు. 2 సార్లకి దుక్కు దున్నుతాం, 3వ సారిలో గెత్తం వేస్తాం, కలర్ దున్నేస్తాం. దాని మీద 4వసారి నువ్వులు వేసుకుంటాం. నువ్వులు వేస్తే మొక్కలు వస్తాయి. ఏమాత్రం మొక్కలు రాగి గొప్ప వేసుకుంటాం. గొప్ప వేసుకుంటూ వర్షాలు పడితే నమానంగా పంట వచ్చేస్తుంది. ఎన్ని రోజులకు వస్తుంది పంట? 15 రోజుల్లో అది సీజన్గా అయిపోద్ది. వస్తుంది. 3 నెలల లోపుని పండేస్తుంది. సురేష్, ఇప్పుడు బాబాయ్ చెప్పింది కాకుండా మీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మీకు ఏమైనా ఉంటే అది చెప్పండి. మనం రసాయనాలు వాడడం వల్ల భూమిలోని సొత్తు ఉంటుంది కదా, మన ఆ సొత్తు పోతుంది అనమాట పూర్తిగా. అంటే కిందనున్న సూక్ష్మజీవులన్నీ చనిపోతూ ఉంటాయి. ఈ పిండ్లు ఇవన్నీ వేసుకోవడం వల్ల పూర్తిగా చనిపోతాయి సూక్ష్మజీవులు అన్నవి. అలా చనిపోకుండా మనం జీవామృతము ఇలాంటివన్నీ మనం వాడుకుంటూ మనం ప్రకృతి వ్యవసాయం వైపు అలా ముందుకు అడిగేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, నువ్వు అలాగే సహజ వ్యవసాయం చేస్తున్నావు కానీ ప్రకృతి వ్యవసాయంలోకి మారాలన్నమాట. నువ్వు మారితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకున్న ఆవులు, ఈ మాడి తోటలు, జీడి తోటలు, వరి పొలం, ఇలా పలు రకాల పొలాలు, ఇలా మొత్తం కలిపి సంవత్సరం మొత్తం ఆదాయం మీకు ఎంత వస్తుంది? అన్నీ లెక్కేసుకుంటే మామూలు ఖర్చులు పోను 3 లక్షలు బయటకు వస్తుంది. 3 లక్షల దగ్గర రావచ్చు. విన్నారు కదండి మీరే మాటలో. సంవత్సరానికి సుమారు 3 లక్షల వరకు రైతుకి రావడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది, అంతకు మించి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు వీళ్ళ మాటలో మీరేమన్నారు కదండి. ఇక నుంచి అయినా మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. థ్యాంక్ యూ. మా వీడియో మొత్తం మీరు చూసే ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.